ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మనం చూసినట్లయితే ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్గా ప్రధానమంత్రి గారు లోక్సభలో బిల్ ప్రవేశపెట్టడం, వెంటనే అది పాస్ అవ్వడం, ఎటువంటి అపోజిషన్ లేవు, ఒక 3-4 పార్టీలతో వెంటనే రాజ్యసభలో పాస్ అవ్వడం, ఆ వెంటనే ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వడం, ఆ వెంటనే దేశవ్యాప్తంగా 10% రిజర్వేషన్ రావడం, అలాగే రాష్ట్రాల్లో కూడా ఇమీడియట్గా రిజర్వేషన్ 10% రావడం, అంటే అప్ టు 10% అన్న కూడా 10% ఫ్లాట్గా ఇవ్వడం. ఎటువంటి ఉద్యమం లేదు, కమిషన్ లేదు, కమిటీ లేదు, అనాలిసిస్ లేదు, డేటా లేదు, ఏం లేదు, కానీ ఆల్ ఆఫ్ సడన్గా రిజర్వేషన్ రావడం జరిగింది. సో దీన్ని ఎలా చూస్తారు అంటే బీసీ యొక్క ఉద్యమము చాలా ప్రొలాంగ్ ఉద్యమం. మండల్ కమిషన్ నుంచి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత 1990లో మండల్ రిపోర్ట్ని ప్రవేశపెడితే పార్లమెంట్లో, 1993లో రిజర్వేషన్లు ఎంప్లాయ్మెంట్లో వస్తే 2008లో మనకు మా అలాంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో, ఐఐటీస్లో, ఐఐఎమ్స్లో, ఇలా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ రావడం చూసాం. అంటే అది కూడా మన లాంటి ఇలాంటి వాళ్ళు పోరాడడం, తర్వాత మండల మూవ్మెంట్లు పోరాడడం వల్ల, పోరాటం వల్ల, అంటే కమిషన్ రిపోర్ట్ అన్నీ ఉంది, డేటా ఉంది, మొత్తం 1931 డేటా అనాలిసిస్ చేసి అంతా ముందు పెట్టినా కూడా అవ్వలేదు. సో దీన్ని ఎలా చూస్తారు అంటే ఈ ఉద్యమాన్ని బేస్డ్గా వచ్చిన ఈ రిజర్వేషన్స్, ఓబీసీ రిజర్వేషన్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్? చాలా మంచి ప్రశ్న అడిగారు. సందర్భం కోసం, పాలకులు తలుసుకుంటే క్షణాలలో కూడా చట్టాలు రూపొందుతాయి అనడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకటి. ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఒక అర్ధరాత్రి వారికి ఒక కల పడింది, పెద్ద నోట్లను రద్దు చేయాలని. వెంటనే నిర్ణయం తీసుకున్నాడు, ఉదయానికల్లా రద్దు అయిపోయినాయి. ఆ తర్వాత ఆయనకు మరో కల పడింది, 370 ఆర్టికల్ను రద్దు చేయాలి కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి. వెంటనే అది పార్లమెంట్లో చట్టం అయిపోయింది. ఆ తర్వాత మరో కల పడింది, భారతదేశంలో 10% అగ్రకులాలు ఉన్నారు. ఈ 10% ఉన్న అగ్రకులాలు వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, 10% ఉన్న వాళ్ళకి 10% ఇవ్వాలని అనుకున్నాడు ఆయన. వెంటనే 2-3 రోజుల్లో చట్టంగా మారిపోయింది. చట్టం మారిపోవడమే కాదు, ఎప్పుడైతే ఆ చట్టం వచ్చిందో ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వాలకి కమ్యూనికేట్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలు కమ్యూనికేట్ చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కార్యాలయాల్లోకి ఆ జీవోను పంపించేశారు. మెడికల్, ఇంజనీరింగ్, పీజీ ఉద్యోగాల నియామకాల్లో వెంట అమలు చేశారు. అంటే పాలకుడు తలుసుకుంటే, అధికారంలో ఉన్న వాళ్ళు తలుసుకుంటే, అధికారంలో ఉన్నవాడు తన కోసం పనిచేసుకోవాలనుకుంటే ఎంత వేగంగా చట్టం రూపొందుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకే కింది వర్గాలు, కింది కులాలు అధికారంలోకి వస్తేనే వారి సమస్య పరిష్కారం అవుతుంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ మంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళందరూ కూడా పై కులాల వాళ్ళు ఉండటం మూలంగా తమ కుల ప్రయోజనాలని, తమ వర్గ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు ఇంత వేగంగా పావులు కదిపారు. ఈ పావులు కదిపిన తర్వాత అసలు నిజంగా 53% ఉన్న బీసీలు మాకు రిజర్వేషన్ కావాలని కొట్టాడితే 53లో ఒక కమిటీ వేస్తే, ఆ కమిటీ జనగణన చేయాలంటే, ఆ తర్వాత బీసీల రిజర్వేషన్ కావాలని మండల కమిషన్ వస్తే, మండల కమిషన్ను పక్కన పడేసి రిపోర్ట్ను పట్టించుకోకుండా వీపీ సింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వీపీ సింగ్, ఆయన వెనక ఉన్న ములాయం సింగ్, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ ఒత్తిడి వలన వీపీ సింగ్ దాన్ని చట్టరూపం చేయాలని అనుకుంటే 90లో ఎజెండా మీదకి వస్తే పార్లమెంట్లో అది 93లో చట్టం అయితే అది అమలు కావడానికి ఎంత సమయం పట్టింది అంటే దాదాపుగా ఒక 10-15 సంవత్సరాలు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయవు, చట్టం అయినా కూడా పట్టించుకోరు. కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పటికీ అమలు కావటం లేదు. ఇంకా ఐఐఎంలో అసలు రిజర్వేషన్ రోస్టర్ పాయింటే లేదు. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీల్లో దాన్ని అమలు చేయటమే లేదు. ఇస్రో లాంటి సంస్థల్లో దాన్ని అమలు చేయటమే లేదు. అంటే ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన అంశం ముందుకు వస్తే దాన్ని పట్టించుకోరు, చట్టం అయినా కూడా దాన్ని అమలు చేయరు. కానీ వాళ్ళు మాత్రం 10% ఉన్న వాళ్ళు వెంటనే చట్టం చేసుకొని దేశవ్యాప్తంగా క్షణాల్లో అమలవుతుంది. ఈ అమలవుతున్న చట్టం మనం ఎక్కడ ఎవరికి, అగ్రకుల పేదలకి మనం వ్యతిరేకత కాదు. అగ్రకుల పేదలకి కూడా వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు దక్కాలి. వాళ్ళకి విద్య దక్కాలి, ఉద్యోగం దక్కాలి, తర్వాత వాళ్ళకి భూమి దక్కాలి, వాళ్ళ గౌరవప్రదమైన జీవితం ఉండాలి, పేదరిక నుంచి బయటపడాలి. అగ్రకులాల్లో ఉన్న పేదలు అంటే బ్రాహ్మణుల పేదలున్నా, బనియాల పేదలున్నా, కమ్మల్లో పేదలున్నా, రెడ్లల్లో పేదలున్నా, లేదా వెలమల్లో పేదలున్నా, ఎవరైనా సరే పేదలందరూ బాగుండాలని మనం కోరుకుంటాం, పోరాటం కూడా చేస్తాం. మనం అందరం పోరాటం చేస్తాం ఆ పేదల కోసం. అయితే ఆ పేదల జనాభా ఎంతనో ఆ జనాభాకు తగిన ప్రాతినిధ్యమే దక్కాలని కూడా మనం కోరుకుంటాం. నీ జనాభాకు మించిన ప్రాతినిధ్యం,
నీ జనాభాకు మించిన అవకాశం నువ్వు పొందకూడదు, ఎప్పుడు కూడా ఏ కులం కూడా పొందకూడదు. మీకు ఉదాహరణకి ఒక చిన్న మెసేజ్ చూపిస్తా. నాకు మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి రిజల్ట్స్ వచ్చినాయి. డిఎస్సి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నా దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి ఒక రోజు నాకు ఒక మెసేజ్ పెట్టాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఏమిటి సార్ ఈ అన్యాయం? బీసీ వెనుకబడిన తరగతుల్లో ఉన్న మాకు డిఎస్సిలో కటాఫ్ మార్కులు 67.33 వచ్చాయి. బీసీలో ఉన్న మాకు 67.33 వచ్చాయి. ఈడబ్ల్యూఎస్లో ఉన్న రెడ్లకు, వెలమలకు, బ్రాహ్మణులకు కేవలం 59 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది. బీసీలైన మాకు 67.33, కానీ అగ్రకులాలకి 59 మార్కులకు ఉద్యోగం వచ్చింది. ఈ డిఎస్సిలో 0.5 నుండి 1 మార్కు తేడాతో జాబ్ కోల్పోయిన బీసీలము వేల మంది ఉన్నాము. కేవలం 3% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషను ఇవ్వడం ఏమిటి సార్ అన్యాయము? మేము 50% పైబడి ఉన్న మాకు విద్యా ఉద్యోగాల్లో చాలా అన్యాయం జరుగుతుంది సార్. మా జిల్లాలో 200 ర్యాంక్ వచ్చిన బీసీలకు జాబ్ రావట్లేదు సార్, కానీ 1000 ర్యాంకు వచ్చిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు జాబ్ వచ్చింది సార్ అని ఆ పిల్లవాడు మెసేజ్ పెడుతూ కింద ఒక ఎమోజీ ఏమంటారు కదా, అది పెట్టి కన్నీళ్లు కాస్తున్నట్లు అది పెట్టాడు నాకు. ఇది ఈ పిల్లవాడు. కానిస్టేబుల్ జాబ్ గ్రూప్ 1 వచ్చే లో కూడా అదే జరుగుతుంది. అన్ని ఉద్యోగాలు అన్ని చోట్ల జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సమస్యని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని చూసినప్పుడు ఇన్ని రోజులు అగ్రకులాలు ఏమన్నారంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మీరు దేవునికి పుట్టిన పిల్లలు, పుక్కడికి ఉద్యోగాలు వస్తాయి, మీకు ఏం పాస్ కాకపోయినా ఉద్యోగాలు వస్తాయి, మార్కు లేకపోయినా ఉద్యోగాలు వస్తాయి, క్వాలిఫై కాకపోయినా మా ఉద్యోగాలు వస్తాయి, మెరిట్ లేకపోయినా ప్రతిభను దెబ్బతీసి మీరు ఉద్యోగాల్లోకి వస్తారని ఇన్నాళ్ళు అన్నారు. వాళ్ళ మీడియా ప్రచారం చేసేది, వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు చెప్పండి, ప్రతిభ ఎవరికి ఉన్నారు? 57.33% మార్కులు వచ్చిన వాళ్ళకు ప్రతిభ ఉన్నట్ల, 59 మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రతిభ ఉన్నట్ల, 200 ర్యాంక్ వచ్చిన వాడికి ప్రతిభ ఉన్నట్ల, 200 ర్యాంక్ వచ్చిన బీసీలకు ప్రతిభ ఉన్నట్ల, 1000 ర్యాంకు వచ్చిన అగ్రకులాలకు ప్రతిభ ఉన్నట్ల. కనుక ఇప్పటికైనా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ సమాజానికి. ప్రతిభ 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 అంటూ మీరు ఇన్నాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు కదా, మీ ప్రతిభ ఏమిటనేది 10% జనాభా ఉన్న మీకు 10% రిజర్వేషన్ ఎట్లుంటది? 53% ఉన్న బీసీలకి 27% రిజర్వేషన్ ఎట్లుంటది? ఇది ప్రశ్న. బీసీలు ఇప్పటికైనా రియలైజ్ కావాలి. ఇన్నాళ్ళు బీసీ యువత పాపం తెలుసో తెలియకో కొందరు బీసీలు వాళ్ళకు అవేర్నెస్ లేకపోవటం మూలంగా, చైతన్యం లేకపోవటం మూలంగా రిజర్వేషన్ అంటే ఎస్సీలకు, ఎస్టీలకు మాత్రం రిజర్వేషన్ ఉంటుంది, మాకు రిజర్వేషన్ లేదు అనే ఒక భావన ఉండేది వాళ్ళకి. ఇప్పుడు అర్థం అవుతున్నది వాళ్ళకి. అందుకోసమే బీసీ యువత చైతన్యవంతం అయితే నేను ఒక అప్పీల్ చేస్తున్నా, ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ మేము మీకు మా భుజాలు ఇస్తాం, మా భుజాల మీద నిలబడి మీరు రాజ్యాధికారంలోకి రండి. మీరు అగ్రకులాలకు మీ భుజాలు ఇవ్వకండి, మా భుజాల మీద నిలబడి మీరు ముఖ్యమంత్రులు కాండి, మీరు ప్రధానమంత్రులు కాండి, మీరు మంత్రులు కాండి, మీరు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లై ఈ మొత్తం సమాజాన్ని సమానంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేయాలని, బీసీ సమాజం చైతన్యవంతమైనప్పుడే ఈ దేశంలో మౌలిక మార్పు వస్తుందని నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు సార్. చాలా స్పష్టంగా అంటే కులగణన తర్వాత దాని ఇంప్లికేషన్స్ ఏంటి, దాని బేస్ మీద బీసీ మూవ్మెంట్స్ ఎలా చేయాలి, ఈడబ్ల్యూఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి, బీసీలు ఎలా నష్టపోతున్నారు, రాజ్యాధికారాన్ని ఎలా మనం దక్కించుకోవాలి అన్న అంశం మీద చాలా స్పష్టంగా ఒక క్లారిటీగా బీసీ సమాజానికి ఒక వే ఇచ్చినట్టు, ఒక వే ఆఫ్ హోప్ ఇచ్చినట్టు మీరు చాలా స్పష్టంగా తెలియజేశారు. మీరు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.